ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. వృశ్చిక రాశి వారి ఇంటికి ఈ దేవత సెప్టెంబర్ 25 తర్వాత అతిథిగా వస్తుంది. పుణ్యం చేసుకున్నవారు ఈ వీడియో చూస్తారు. వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశిగా పిలువబడుతుంది. పాదాలకి విషయానికి వచ్చినట్లయితే విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములలో పుట్టినవారు వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో శుభముహూర్తాలు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క ఉద్యోగరీత్యా ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో అనేది చూసినట్లయితే ఉద్యోగపరంగా ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఎవరైతే మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతో కాలం నుండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వృశ్చిక రాశి వారికి ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు. ప్రమోషన్లతో పాటుగా మీ ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులతో మంచి బంధం ఏర్పడుతుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో తృప్తి చెందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పులు చూడగలుగుతారు. మీరు కష్టపడిన దానికి ఫలితం అనేది తప్పనిసరిగా చూస్తారు. డబ్బు అనేది మంచిగా సంపాదించబోతున్నారు. ఉద్యోగంలో అంతా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార రీత్యా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని ఎంతో కాలం నుండి అనుకుంటూ ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయం మొదలు పెట్టుకోవడానికి ఈ కాలం సరైన కాలంగానే చెప్పుకోవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభం అనేది స్పష్టంగా చూడగలుగుతారు. లాభదాయకమైన సమయం అనేది కూడా వీరికి ఈ సమయంలో కలిసి వస్తుంది. వ్యాపారంలో సానుకూలమైన ఫలితాలు చూస్తారు. మీరు ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా ప్రారంభించుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయం అంతా అన్ని విధాలుగాను కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన రాజకీయ రంగాల్లో వారికి మధ్యస్థు ఫలితాలుగానే కనిపిస్తున్నాయి. సినీ రంగాల్లో వారికి మధ్యస్థు ఫలితాలుగా, రైతాంగానికి మధ్యస్థు నుండి అనుకూల ఫలితాలుగా ఉంటున్నాయి. వృశ్చిక రాశిలో వారికి ఆర్థిక పరంగా పురోగతి లభిస్తుంది. అప్పుల బాధలు తగ్గి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వ్యాపారస్తులకు అధిక లాభాలను కలిగిస్తుంది. వృశ్చిక రాశి జాతకులు అర్ధాష్టమ శని ప్రభావం చేత గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుండి ఇబ్బంది పడుతున్నారో, కలత్వంలో గురుని ప్రభావం చేత ఆయన ఆరోగ్య విషయంలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ జీవిత ప్రకారం ఏ విధమైన ఫలితాలు చూడబోతున్నారో అనేది చూసినట్లయితే కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు కానీ, గొడవలు కానీ అన్నీ పూర్తిగా దూరం కాబోతున్నాయి. ఆస్తికి సంబంధించిన తగాదాల విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేసి ఫలించడం లేదు అనే వారికి కూడా వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మంచి భర్త లేదా భార్యతో వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్న వారికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబం అంగీకరించకపోవడం కారణంగా నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు గట్టి ప్రయత్నం అనేది చేయాలి. ఈ సమయంలో వ్యాపారస్తులు కానీ వేరే ఎవరైనా సరే మీరు చేసేటువంటి పనిని మానేసి వేరే పనిలోకి వెళ్ళాలనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. దీని కారణంగా మీకు నష్టం తప్పదు. మంచి ఫలితాలు అయితే కనిపించడం లేదు. అయితే వృశ్చిక రాశి వారి గురించి మరికొన్ని ఫలితాలు తెలుసుకునే ముందు అసలు సెప్టెంబర్ 25 తర్వాత ఏ దేవత అతిథిగా రాబోతుందో అనేది చూసినట్లయితే ఈ సమయంలో మీకు అదృష్టకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆ శివపార్వతులు మీ ఇంటికి రాబోతున్నారు. అది కూడా మానవుని రూపంలో రాబోతున్నారు. దేవుళ్ళు ఎప్పుడూ కూడా వారి యొక్క రూపంలో రారు.
ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, మిమ్మల్ని పరీక్షించడానికి మానవుని రూపంలో మీ యొక్క ఇంటికి రాబోతున్నారు. వారు మీ నుంచి ఒక సహాయాన్ని కోరుకుంటారు. కొద్దిగా అన్నం పెట్టడం లేదా సహాయం చేయమని అడుగుతారు. అలా అడిగి మీరు ఎలాంటి వారో అనేది వారు తెలుసుకుంటారు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సిచ్యువేషన్ని కూడా తెలివిగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. మీ ఇంటికి వచ్చింది దేవుళ్ళ లేకపోతే మోసం చేసేవారా అనేది కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి సహాయం చేయడం మంచిది కాదు. సిచ్యువేషన్ని తెలుసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ కాలంలో ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఎక్కడ చూసినా మోసాలే జరుగుతున్నాయి. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అయితే మీ జాతక రీత్యా చూసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ దేవుని యొక్క అనుగ్రహం కారణంగా మీ జీవితంలో పలు మార్పులైతే సంభవించబోతున్నాయి. కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటే, కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఇల్లంతా శుభంగానే ఉంటుంది. ఆనందంతో అందరూ నవ్వుతూ ఉన్నట్లయితే గనుక ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్టకరమైన రోజులు ప్రారంభం అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి కోపం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే నష్టం తప్పదు. అదేవిధంగా అధిక ఖర్చులు కూడా చేయడం, అనవసరపు ఖర్చులు చేయడం కానీ, అక్కర్లేని ప్రతి దాని గురించి ఆలోచించడం కానీ మీకు అంతగా మంచిది కాదు. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరడానికి ఇది మంచి అదృష్టకాలం అనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ కాలం మొత్తం విడిచిపెట్టకుండా మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి దానిని నెరవేర్చుకోవడానికి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే అన్నీ జరిగిపోవు. కానీ మీరు కొన్ని అవకాశాలు మీ కళ్ళ ముందైతే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి, లేకపోతే మీరే నష్టపోతారు. వీటిని వినియోగించుకోకుండా బద్ధకంతో వదిలేయడం వంటివి మంచిది కాదు. ఈ విధంగా మీరు వినియోగించుకున్నట్లయితే ఎన్నడూ చూడనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూస్తారు. కాబట్టి ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు చూస్తారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అనేది, ఏ విధంగా వృశ్చిక రాశి వారి ఎంట ఏ దేవుడు రాబోతున్నాడో, అసలు వీరు ఏం చెయ్యాలో అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వారికి వీడియో ఉపయోగపడుతుంది. ఓం నమః శివాయ.